జీవితాన్ని పాటించడం జరిగింది. అలా అంతకు ముందున్నటువంటి దానికంటే మానవతా విలువను పెంపొందిస్తూ చక్కగా జీవిస్తా ఉన్న సందర్భంలో మరి వాల్మీకి మహర్షి ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరిగింది. తపస్సు పూర్తి చేసుకున్నాడు. తపస్సు పూర్తయిన తర్వాత ఇక ఆయన ఏదో నామస్మరణ చేసుకుంటూ ఆశ్రమంలో పట్టుకొని ఆశ్రమంలో ఉంటా ఉంటే నారద మహర్షి వచ్చి, నాయన నీవు గొప్పగా తపస్సు పొందావు, గొప్ప జ్ఞానాన్ని పొందావు, కానీ నువ్వు మానవుడు మొత్తానికి మానవుడు ఎట్లా జీవించాలో దానికి సంబంధించినటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక కథ రాయి, రానున్న కలియుగానికి ఇది చాలా అవసరం అని చెప్పి నారద మహర్షి ఆయన వాల్మీకి మహర్షిని ప్రోత్సహించడం జరిగింది. అప్పుడు ఆయన వాల్మీకి మహర్షి ఎంత నిజాయితీ పడు అంటే అంత నిజాయితీ పడు. ఆయన ఏమన్నాడంటే, నేను కథ రాయాలంటే కథానాయకుడు బలమైన వాడు కావాలి కదా, మినిమం షోడశోప గుణాలు కలిగినటువంటి వాడు కావాలంటే 16 గుణాలు మినిమం నాకు ఉండాలి. అలా ఉంటే అది ఉంటే అంటే మళ్ళీ ఎప్పుడు పూర్వం ఉన్నాడంటే కుదరదు. ఇప్పుడు జీవిస్తున్న కాలంలో ఉంటే అలా నడయాడుతూ ఉంటే నేను వారి కథ రాస్తాను అని చెప్పి మరి వాల్మీకి మహర్షిని నారద మహర్షిని గట్టిగా అడగడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పేది ఏమిటంటే, ఉన్నదయ్యా, అయోధ్యాపురంలో మరి దశరథుని యొక్క కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఆయనకు లేక కలిగిన సంతానం 9 ఉన్నారు. ఆ 9లో పెద్దవాడు రామచంద్రుడు. రామచంద్రుడు నువ్వు అడిగే గుణాలన్నీ కలిగినటువంటి వాడు అన్నాడు. ఏమి గుణాలు అవన్నీ కూడా? సత్యవాక పరిపాలకుడు, ధర్మనిష్ట కలిగిన వాడు, నీతి తెలిసిన వాడు, పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండేవాడు, తక్కువ భాష మాట్లాడేవాడు, చిరునవ్వుతో పలకరించేవాడు, శత్రువుల గుండెల్లో భయం కంపింపజేసేవాడు, అప్పటికప్పుడే మళ్ళీ తనను తాను తగ్గించుకునేవాడు. ఇట్లాంటి గుణాలు కోకొల్లలుగా ఉన్నాయి రామచంద్ర ప్రభువులో. కాబట్టి ఆయన కథానాయకుడుగా పెట్టి కథ రాయమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన రామచంద్ర ప్రభు కథనే వాల్మీకి మహర్షి ఎప్పుడు రాసిండు? రామచంద్ర ప్రభు యుద్ధకాండ అయిపోయి సీతమ్మ తల్లి ఆయన మళ్ళీ అయోధ్యాపురానికి వచ్చి పట్టాభిషిక్తుడైన తర్వాత రాసిన కథ ఇది. మనకి రామాయణం ఎప్పుడు రాశాడంటే మనకు అర్థం కాదు సరిగ్గా. కానీ రామచంద్ర ప్రభు ఫస్ట్ అరణ్యాలకు వెళ్ళినప్పుడు వాల్మీకి మహర్షిని కలిసినప్పుడు అప్పుడు, అయ్యా, నేను దశరథుని యొక్క కుమారుణ్ణి, మా తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం నేను అడవులకు రావడం జరిగిందంటే ఆయన మంత్రముగ్ధుడై తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తండ్రి మాట కోసం నువ్వు అడవులకి రథమైన భార్యను తీసుకొని తమ్ముడిని అంట పెట్టుకొని వచ్చిన రామచంద్ర రాని కూర్చోబెట్టి ఆయనకి సకల మర్యాదలు చేసి పంపించింది. అంటే అప్పటికి కథ రాయరా, అప్పటికి ఆయనకి ఏం పరిచయం లేదు. తర్వాత ఆయన మొత్తం కూడా యుద్ధకాండ అయిపోయి ఆయన మళ్ళీ పట్టాభిషిక్తుడైన తర్వాత కాలంలో ఈ కథ రాయటం జరిగింది. అట్లా రామచంద్రుని యొక్క గుణాలు మానవ లోకానికి మొత్తానికి కూడా ఆదర్శవంతమై, ఎందుకంటే అంతకుముందు చాలా మంది మగవాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా సృష్టి ఆదరించి కూడా అప్పుడు ఇప్పటికీ ఉందనుకోండి. అలా కొనసాగుతూ ఉంటే రామచంద్ర ప్రభు ఒక స్త్రీకి ఒక పురుషుడితో సంబంధమే ఉండాలి, ఏకప్రజ్ఞవతుడుగా జీవించాలి, మాట ఇస్తే తప్పకూడదు, ధర్మంగా జీవించాలి. అలాంటి ప్రామాణికమైనటువంటి నిర్ణయాలన్నీ ఆయనకి 3 గురువులు ఉన్నారు. వశిష్ఠ మహర్షి విద్య నేర్పినటువంటి వాడు, మరి విశ్వామిత్ర మహర్షి ఇటు బ్రహ్మ విద్య, ధనుర్విద్యను దారిపోసినటువంటి వాడు. ధనుర్విద్య అంత గొప్పవాడు ఆయన విశ్వామిత్ర మహర్షి. అలాగే అగస్త్య మహర్షి, ఆయన మన దక్షిణ భారతదేశానికి చెందినవాడు, వీళ్ళిద్దరు ఉత్తర భారతదేశానికి చెందినవాడు. అట్లాంటి అగస్త్య మహర్షి ఆయన అరణ్యవాసానికి పోయినప్పుడు ఆయన యొక్క ఆశ్రమానికి వెళితే ఆయన స్వాగతం పలికి, రామచంద్ర నీకోసం చూస్తున్నా రావయా అని చెప్పి, అప్పుడు ఎప్పటి నుంచో ఆయన దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనుసు ఉన్నది. ఆ ధనుసుని అక్షయ తూనిరాలంటే మామూలుగా మనకి బాణం పుల్లలన్నీ వాడు చెక్కి కట్టుకొని వాటిని మంత్రం ద్వారా ప్రయోగించాలి. కానీ అవి ఇంద్రుడిచ్చినటువంటి అక్షయ తూనిరాలంటే ఏ మంత్రం కావాలో స్మరిస్తే చేతిలోకి వస్తుంది, దాన్ని ప్రయోగిస్తుడు. అందుకనే వైష్ణవ ధనుసు అక్షయ తూనిరాలతో ధనుర్విద్య దానికి బంగారు కట్నం ఒకటి ఇచ్చిండు, ఆశీర్వదించిండు. ఆయన అగస్త్య మహర్షి చెప్పిన మాట ఏమిటంటే, లోకంలో చాలా మంది భార్యలు ఉంటారయ్యా, సుఖంగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆయనతో సంతోషంగా గడుపుతారు, ఆయన కీర్తిస్తుంటే ఆనందపడతారు. కానీ ఇంట్లో అడవులు పట్టుకొని వస్తే నేను నీ భార్య గౌరవించి నీ ఎమ్మటొచ్చింది అంటే వాస్తవానికి ఆమె లాంటి గొప్ప శీలవతి, ఆమె లాంటి బుద్ధివంతురాలు, ఆమె లాంటి సౌందర్యవతి లేదు. అందుకని రామచంద్ర సీతమ్మను బాగా చూసుకొని చెప్పిండు అగస్త్య మహర్షి. ఆయనకు పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి అక్కడ 10 రోజులే ఉన్నాడు. ఆ నుంచి మళ్ళీ మన గోదావరి, ఇప్పుడు మన కట్టారు కదా భద్రాచలం, అక్కడ 3 సంవత్సరాలు ఉండడం జరిగింది అయోధ్యలో.
ఇలా మరి ఆ యొక్క ధనుసుతో ధనుర్విద్యలో భూమండలంలో ఇంతవరకు రామచంద్రుడు లాగా ధనుర్విద్యను ప్రదర్శించేవాడు ఇంతవరకు లేడు. అందుకే భగవద్గీతలో ధనుర్విద్యలో నేను శ్రీరాముడు అని కృష్ణుడు చెప్పింది. అంత గొప్ప ధనుర్విద్యను ప్రదర్శించగలిగిన వాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడే కానీ ఎక్కబడితే ప్రదర్శించేది కాదు. అట్లా కుటుంబ విలువలతో ఏకప్రజ్ఞవతుడుగా అంత నిజాయితీగా ఆ రకంగా జీవించినటువంటి వ్యక్తి కాబట్టి మన కథానాయకుడు రాముడని మనం చెప్పుకొని గర్వం కాలు ఎగరేసుకొని జెండా పట్టుకొని మనం తిరుగుతామని. ఎందుకు తిరుగుతాం? ఎక్కడోళ్ళందరూ నాయకులు పెట్టుకుంటే ఉపయోగం చెప్పండి. అందుకని యథా రాజ తదా ప్రజ. ఈరోజు నాయకత్వాలని దెబ్బతింటుంది. వ్యాపారస్తులంతా రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళందరూ వస్తే మనం కూడా తెలియకుండా కులంలోనో మతంలోనో ప్రాంతంలోనో గ్రామాల్లోనో మావోడని పోతా ఉంటాం. మేవాడు కాదు, నీకు మేలు చేస్తాడా లేదన్నా చూసుకోవాలి. కృష్ణుడి చుట్టంతా బంధువులు, బంగారు వాళ్ళంతా బంధువులే, శత్రువులంతా. కానీ కృష్ణుడు నా బంధువు నా మేనత్త కొడుక మేనమామ కొడుకు అనుకోవాలా. వీడు ధర్మంగా నడుస్తుందా లేదా, వీడు సత్యాన్ని పాటిస్తుందా లేదా, లేకపోతే తీసేయి. ఇప్పుడు నిన్న మన వాళ్ళు అందరూ చెబుతుంటాయి, నేను కృష్ణాష్టమం చేశారు. చాలా మందికి అది ఏంటంటే కుల పిచ్చిగా మారి చేస్తా ఉన్నారు. అవన్నీ ఆ ప్రకారం అయితే ఈ చేసే పండుగలు, ఈ డీజేలు, మందు తాగటాలు, ఈ సింధులేయటాలు ఇవన్నీ కృష్ణుడు శత్రువులు. కృష్ణుడి క్షమించాలి కాదు ఆయన. ఎందుకంటే ఆయన వచ్చినదే లోక రక్షణ ధర్మ స్థాపన కోసం వచ్చిన వాడు. అట్లాంటి వాడికి ఆయన చెప్పేది ఏమిటి? ఎవడు ధర్మంగా జీవిస్తే అది నేనేనన్నాడు. నువ్వు ధర్మంగా జీవించినవా నువ్వు ఆయనకు వారసుడు, నువ్వు అధర్మంగా జీవించినవా ఆయన నీకు శత్రువు అనేది మనకి ఈ రకంగా మంచి చెడు స్పష్టం చేస్తారు. అందుకని ఎవరైతే మంచిగా జీవిస్తారో, ఎవరైతే మంచిగా నడుచుకుంటారో, ఎవరైతే 10 మందికి యోగ్యంగా ఉంటుందో అలా ఉండేటువంటి విధానంలో మనకి రామాయణం కథంతా తీసుకుంటే వాళ్ళు ఎక్కువ కూడా బాధ్యతని ఎక్కువగా తీసుకున్నారే కానీ హక్కుల మీద పోరాడరు. అంటే నేను పెద్ద కొడుకుని ఆ రోజుల్లో అయినా ఈ రోజుకైనా పెద్ద కొడుకు కొన్ని హక్కులు ఉంటాయి. హక్కులు ఏమిటి? పెద్ద కొడుకు ప్రకారం రాజు కావాలి. కానీ ఆయనకి సాయంత్రం ఈ టయాన్ని వచ్చి మంత్రులు చెప్పారు, అయ్యా రామచంద్ర రేపు ఉదయం తెల్లారగానే నీకెందుకు పట్టాభిషేకం అని ఉదయం చెప్పారు. ఆయన సరే అన్నాడు. తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి కైకేమ్మ పిలుతుందయా నేను రమ్మంటున్నారంటే ఆడికి పోయిండు. తండ్రి ఏమో నేల మీద పడి పొరలాడుతామన్నాడు. చెప్పలేక బాధ కలిగి ఏం చేయాలి అర్థం కాదు. ఇచ్చిన మాట నిజమే, కానీ ఆమె సందర్భం లేకుండా కోరుకుంది. ఎప్పుడో ఇచ్చింది, ఎప్పుడో ఆయన బతికింది 60,000 సంవత్సరాలు. ఎప్పుడో 50,000 సంవత్సరాల క్రితం ఒక మాట ఇచ్చిండు, 2 వరాలు ఇచ్చిండు, నీకు ఎప్పుడు కావాలో కోరుకుంటే అప్పుడు కైకేయ ఏమన్నది? అందుకని ఆడవాళ్ళకి ఎప్పుడు పెడితే అప్పుడు వరాలు నువ్వేమనుంటే ఇప్పుడు ఇవ్వాలి, కానీ నువ్వు ఎప్పుడు పోయిస్తాడు, ఎప్పుడు ఏం కోరుకుంటే ఏం చేయాలి? కొంప మునిగింది. ఆయన అప్పుడు ఆ రోజు సంతోషంగా ఇచ్చిండు. ఆమెన్నది నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇప్పుడు నేనేం కోరుకున్నాను, నాకేం అవసరం లేదని. అయితే నిష్పత్తినప్పుడు కోరుకోమా అన్నాడు. ఆమె తీరాకు వచ్చింది, మందరం వచ్చి ఒక మాట చెప్పగానే నిజమేనని చెప్పి ఆమె నమ్మి, అంతకుముందు వాస్తవానికి రాముడిని కౌసల్య కంటే ఈ కైకేయి దగ్గర ఎక్కువ పెరిగేవాడు, బాగా ప్రేమ ఉండేవాడు. కానీ పక్కవాడు చెప్పిన మాట వల్ల ఆమె మనసు మారిపోయింది. నిజమే, నేను రాజమాతని నేను కాలేనుగా, భరతుడు నా కొడుకు అయితే నేను రాజమాతను అవుతా, అదే రాముడైతే కౌశల్యదేవి అవుతుంది కానీ నేను కానుగా అని చెప్పి ఆయన ఆ మనసు మారింది. మనసు మారగానే రాజుని పిలిచింది. రాజు నా సంతోషంగా వచ్చాడు, ఎప్పుడు బాగున్నది, రేపు పొద్దున రాముడు పట్టాభిషేకం లోకమంతా కీర్తిస్తుంది, ఆయన కొడుకంటే ఇష్టం కదా, పెద్ద కొడుకు మంచివాడు, లోకానికి యోగ్యవాడని చెప్పి ఆయన సంతోషంగా వస్తే రాగానే మొత్తం గుట్టెర పోసుకొని కూర్చొని ఏమిటిట్టో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఏం లేదు ప్రభు, ఆ రోజు నాకు 2 మాటలు ఇచ్చు, నీకు గుర్తుందా అంటే నాకు గుర్తులేపాటు అని కోరుకొని నీకేం కావాలన్నాడు. ఏం లేదు, రాముడిని అడవులు పంపి భరతుని పట్టాభిషేకం చేయాలి. పంప మునిగి ఇది రామాయణంలో ఒక కీలక ఘట్టం, ఒక నదికి అడ్డుకట్ట లాంటిది అన్నమాట. రెండో ఘట్టం ఏమిటి? శూర్పణఖ. రెండో ఘట్టం. అయితే ఇవన్నీ మనకి రామాయణంలో చాలా రససిద్ధిగా ఎంతో కష్టాల కొలిందో కాలుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఇదంతా పరిశోధన చేసి టోటల్గా అయిపోయిన నాకు చూస్తే అసలు వీళ్ళిద్దరి వాళ్ళే రాముడు అంత గొప్పవాడేంటి. ఇది మనకు ఎగ్జామ్ పెడతారు, దేనికి? ఎగ్జామ్లో నెగ్గితేనే కదా నువ్వు పాస్ అయ్యేది. అట్లా కష్టాల కుటుంబం ఆమె ఎప్పుడైతే అడిగిందో ఆయన ఒక్క దెబ్బ మూచపోయి కింద పడగానే అప్పుడు మంత్రుల్ని పిలిచి రాముడిని పిలిస్తే ఆమె చెప్పింది, అయ్యా మీ నాన్న నాకు 2 వరాలు ఇచ్చినారు, ఈ రోజు మరి చూడు అడిగితే ఆయన ధర్మాత్ముడు అని అందరికి పేరు ఉన్నది, నువ్వు ధర్మాత్ముడు అయ్యా, నువ్వే చెప్పు అసలు సత్యం అంటున్నాము రాముడిని అంటే ఆయన అన్నాడు, అమ్మ ఏందమ్మా నువ్వు ఆ మాట అన్నావు, నేనైతేంది తమ్ముడైతేంది ఎవరుంటే ఏముంది, ఇందులో పోయేది ఏముంది, కాబట్టి నేను వనవాసానికి వెళ్తా, రాముడినే పట్టాభిషేకుడి, తప్పేముంది ఇందులో అని చెప్పి మాట్లాడకుండా ఆయన బయలుదేరితే, నేను వదిలి నేను ఉండలేనని చెప్పి లక్ష్మణస్వామి బయలుదేరితే, ఆ తర్వాత సీతమ్మ దగ్గరికి పోయింది. మరి భార్యకి చెప్పాలి బయటికి పోయేటప్పుడు ఒక మాట, తండ్రి చెప్పరా నువ్వు బొమ్మని, కానీ ఆమె చెప్పింది, ఆమె ఆజ్ఞ, ఆమె కోరిక తండ్రి యొక్క ఆజ్ఞగా భావించిండు.
ఆయన బయలుదేరిపోతుంటే తల్లి వాళ్ళందరూ ఆ కుటుంబం అంతా విలువెల్లాడిపోతా ఉండదు. రామచంద్రుడు ప్రభు సీతమ్మ దగ్గరికి పోతే సీతమ్మ ఏమన్నదంటే, నీకు నీడ లాంటిది అన్నాయా, నీడ మొదలు పెట్టి నువ్వు ఎక్కడ ఉండగలుగుతూ అందు కాబట్టి. ఎందుకంటే నిజం చెప్పాలంటే దశరథుడు కంటే జనక మహారాజు చాలా గొప్పవాడు, ఆత్మజ్ఞాని ఆయన చాలా జ్ఞానవంతుడు, చాలా సంస్కారవంతుడు. ఈయనకున్నా కూడా ఈయనకంటే ఆయన ఒక మెట్టు పైన ఉన్నటువంటి వాడు. అట్లాంటి ఆయన అడుగుజాడల్లో పెరిగింది సీతమ్మ తల్లి. అందుకనే మనకు రామాయణం మొత్తం ఎదిగితే సీతమ్మ తల్లి లాంటి క్యారెక్టర్ కనపడదు. రాముడి కన్నా మచ్చలు ఎక్కడక్కడ బొక్క మీద మచ్చలు ఉన్నాడు కొన్ని సందర్భాల్లో. అవి ఈ జ్ఞానులకు తెలుసు, సామాన్యుడికి అర్థం కాదు కాబట్టి. కానీ సీతమ్మ తల్లి ఎట్టి మచ్చ అన్నమాట కనపడదు. రామాయణం మొత్తం మూల రామాయణం అంటే వాల్మీకి రామాయణం మనకు ప్రమాణం. అట్లాంటి రామాయణం అంతా కూడా పరిశోధన చేస్తే సీతమ్మ తల్లి లాంటి స్త్రీమూర్తి, అందుకే మహాశక్తి. అలాంటి ఎంత ఆదర్శమో మా స్త్రీ జాతి మొత్తానికి, మానవ జాతి మొత్తానికి ఇట్లా ఉండాలరా. అందుకనే మన వివాహం జరిగిందనుకోండి, మన వాస్తవానికి సీతారాములు కలిసి ఉన్న కాపురం చేసింది ఎన్నాళ్ళు తెలుసా? అడవులకు బాగా ముందు ఒక 2 ఏళ్ళు, అడవులు పోయించడానికి 3 ఏళ్ళు, 5 ఏళ్ళు కాపురం చేసింది. ఆయన బతికిన 11,000 సంవత్సరాలు. కానీ మనకి ఇప్పుడు కూడా సీతారాములాగా జీవించండి అని ఆశీర్వదిస్తాం పెళ్ళి ఇట్లాంటి పెద్దలను. ఎందుకు? వాళ్ళలో ఏ రోజు మానసికంగా ఎడబాటు అనేది లేదు. ఆమె అడవులకు పంపించినా, ఆమెను అడవులకు పంపించిన ఆయన లోన ఎప్పుడు ఆమె పట్ల ఆరాధన కలిగే ఉన్నాడు. లోకం కోసం, ఆదర్శం కోసం, ధర్మం కోసం, ప్రజా పరిపాలకుడు ఆయన ఏం చేయాలో అది చేసిండే తప్ప ఆమె పట్ల అనుమానించి కానీ లేకపోతే ఆమె పట్ల ఏదన్నా కాదు. ఆమె కూడా అంతే, ఆమె కూడా అర్థమైంది ఈయన ధర్మం తప్పేవాడు కాదు, ధర్మం పరిపాలకుడుగా ఉన్నాడు, క్షత్రియ ధర్మాన్ని ఆయన పాటించాలి, రాజు ధర్మాన్ని పాటించాలి, అందుకోసమే పంపించండి. కాకపోతే శరీర తత్వం ప్రకారం ఒక శోభ బాగుంటుంది కాబట్టి బాధపడ్డదే కానీ వాల్మీకి ఆశ్రమంలో చక్కగా పెరిగిందా. ఆ రకంగా ఆమె చెప్పేసరికి సరేనని చెప్పి ఆమెను కూడా తీసుకొని ఇద్దరిని, అసలు రాముడు అప్పుడు పోవాలి, వీళ్ళందరికీ అవసరం లేదు, కానీ వాళ్ళు అనుసరించి వెళ్ళారు. కష్టం వచ్చినప్పుడు నీ అంటే ఉంటానని చెప్పే తత్వం మరి లక్ష్మణ స్వామి, సీతమ్మ తల్లి వీళ్ళందరూ కూడా ఆ రకంగా పోయారా. వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ బాధని తట్టుకోలేక ఆయన దశరథ మహారాజు ఆయన శరీరం వదిలిపెట్టి రాముడు లేని జీవితం ఉండలేకపోయింది. ఆయన తండ్రి భావన, ఆయన కొడుకులు లేక కలిగినటువంటి కొడుకులు ఎప్పుడో పెద్ద వయసు వచ్చినా కలిగారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ తర్వాత భరతుడు వచ్చాడు. భరతుడు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ లేడు, వాడు మేనమామ ఇంటి దగ్గర ఉన్నాడు. భరతుడిని పిలిపించారు. ఎందుకంటే దశరథ మహారాజు శరీరం వదిలిపెట్టాడు కదా, మరి కర్మకాండలు ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. అప్పుడు ఆయన వచ్చేసరికి ఆయన వచ్చి చూసిన తర్వాత ఏంటి ఇల్లంతా ఇట్లా ఉండేది, ఒకప్పుడు అంతఃపురం పదే ఉండేది అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత చూస్తే అందరూ రాగానే మంత్రులందరూ విషయం చెప్పారు, ఇట్లా జరిగిందయ్యా అని. అప్పుడు కత్తి తీసాను, తల్లిని నలుగుతానని. అప్పుడు అంటే మంత్రులందరూ బెతమాలి, నువ్వు కరెక్ట్ కాదయ్యా, ఇది రాముని యొక్క ఆజ్ఞ, రాముడు కావాలని అంత చేసిండు నన్ను, కాబట్టి నువ్వు రాముని ఆజ్ఞను పాలించాలా, నువ్వు తొందరపడ బాబు అంటే. అప్పుడు భరతుడు ఏం చేసిండో తెలుసా? వాళ్ళ అన్న కోసం ఏవైతే పట్టాభిషేకానికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొచ్చారో ఆ వస్తువులు మొత్తం రథాలకు ఎత్తండి. మొత్తం మంది మార్గాల సిబ్బంది ఆఖరికి తల్లులు వితంతువులు అయ్యారు. ముగ్గురు తల్లులతో సగం మొత్తం తీసుకుని అడవులు పోయింది చిత్రకోట పర్వతం మీద. ఎందుకంటే నేను అక్కడ పోతాను అనుకో, చేస్తే మన ఎంతో అందుకని వీళ్ళందరూ చేసుకుపోయింది. వీళ్ళందరూ చేసుకుపోయి అక్కడ అనేక రకమైన ఆశ్రమాలు ఏదో దాటుకుంటూ పోయి రామచంద్రుడి దగ్గరికి పోయింది. అప్పుడు లక్ష్మణ స్వామి తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ రాజ్యం కోసం, రాజ్యం మళ్ళీ ఏదన్నా ఆయనకు మనం అడుగుతామని చెప్పాము, దానికి వస్తున్నాయి అనుకోని. రాముడు ఏమన్నా తప్పు, తమ్ముడు అలాంటి వాడు కాదు, అట్లా అపార్థం చేసుకోబాక అన్నాడు. తర్వాత వచ్చిన రాముడు ఆడ కనపడగానే నిజంగా అసలు ఆయన వచ్చి అలింగనం చేసుకునే విధానం, నమస్కరించే విధానం అంటే కళ్ళమ్మడి నీళ్ళు 3 సార్లు చదివి నాకు అర్థమైంది. అంత బాగుంటుంది అన్నదమ్ముడు కట్టడం. అట్లా నీకు ఆయన వచ్చి తమ్ముడిని అలింగనం చేసుకొని ఇద్దరు చూడగానే ఒకళ్ళప్పుడు కౌగిలించుకొని ఏడ్చుకున్న తర్వాత ఆ విధంగా ఉన్న తర్వాత తండ్రి గురించి చెప్పిన తర్వాత రామచంద్రుడు ప్రభువులు అంతా బాధపడతారు. సరే నేను చెప్పి నదిలోకి వెళ్ళి తండ్రి యొక్క అంత్యక్రియలు ఇవన్నీ కూడా మరి పూర్తి చేసి తర్వాత ఇట్లా అందరూ కూర్చుంటారు రథం మీద. అన్నదమ్ముడు 4, వాళ్ళ యొక్క మంత్రులు 7 మొత్తం కూర్చొని వాళ్ళ సంభాషణలన్నీ ఎలా ఉంటాయంటే మనం చూడలేము. అసలు మనం ఈ లోకంలో ఇప్పుడైతే చూడలేము మనం. వాళ్ళు ఏమంటారంటే, భరతుడు ఏమంటాడంటే, అన్న అమ్మ తెలుసో తెలియకో కోరింది, సరే తండ్రి ఇచ్చిండు మాట, తండ్రి లేడుగా ఇప్పుడు నువ్వు రాజ్యాన్ని పాలించాడు. కాదు నాయన, నేను రాకూడదు, తల్లి యొక్క కోరిక, తండ్రి యొక్క ఆజ్ఞ. 14 సంవత్సరాలు నన్ను అడవిలో ఉండమన్నారు, 14 సంవత్సరాలు నేను రాజుగా ఉండమన్నారు, అందుకని నువ్వు రాజుగా ఉంటూ నేను అడవిలో ఉంటా అంటే అడిగిన. ఈ రకంగా సంభాషణ జరుగుతూ ఉంటుందమ్మా. త్యాగంతో పోటీ పడతా ఉంటారు ఇద్దరు. అసలు ఋషులు వాళ్ళందరూ అయితే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చెమ్మొచ్చి కారుతుంటాయి, చెట్లు పొట్లన్నీ కూడా ఆనంద పరవశంతో. ఎందుకంటే ఇట్లాంటి అన్నదమ్ములు లోపల ఇంతవరకు ఏడా చూడలేదే.
అనిపిస్తుంది. ఆ రకంగా వాళ్ళ యొక్క బంధాలన్నీ ఎంత మమేకమై ఉంటాయో. అట్లా ఎన్ని రకాలుగా చెప్పినా ఒకరికొకరు రాముడు చెప్పిన మాట ఏంటంటే లాస్ట్కి సత్యం కోసం దేన్నైనా వదిలేస్తానే తప్ప సత్యం మాత్రం ఎడవను భరత. కాబట్టి నువ్వు భూమండలాన్ని నువ్వు పాలించు, నేను నా ధర్మాన్ని నేను పాటిస్తా, ఇంక దీనికి తిరుగులేదు అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మని నిందిస్తుంటే అమ్మని ఏమన్నా, ఎందుకంటే అమ్మ తప్పే ఉంది ఇందులో. అందుకని ఇదంతా విధిరాతగా పాలించు. మనం ఎంత వద్దు అనుకున్నా నడిపించేది ఒకటి ఉంది ప్రకృతి, దానికి లోబడి మనందరం జీవించవలసిందే అని చెప్పి తేటతెల్లం చేస్తే అప్పుడు భరతుడు చేసిన పని ఏమిటంటే ఎంత చెప్పినా ఎన్నుకోకపోతే మంత్రులు వాళ్ళందరూ తెలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏదైనా రాముడు మాట తప్పుడు తిరిగి రాడయ్యా భరత, కాబట్టి నువ్వు వచ్చిన పని మన వెనుకోక తప్పదు అని చెబుతప్పుడు ఆయన కోసం చేయించినటువంటి పాదుకులు ఉన్నాయి, బంగారు పాదుకులు. అవి ఒక్కసారి ఆయన పాదాలకు తొడిగి ఆ పాదాలను తీసుకొని ఎత్తున పెట్టుకొని ఆయన వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా భరతుడు? 14 సంవత్సరాలు ఈయన అరణ్యవాసంలో ఉన్నాడు. లక్ష్మణుడు బ్రహ్మచర్యంలో, భార్య లేదు, బ్రహ్మచర్యంలో ఉన్నాడు. రాముడు కూడా సన్యాసం తీసుకున్నాడు, కాషాయం కట్టాడు, 14 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాడు అడవిలో. మరి వీళ్ళిద్దరు బ్రహ్మచర్యం పాటిస్తే భరతుడు చెప్పిన మాట ఏమిటి? నేను అయోధ్యాపురంలో ఉండను, పక్కనే ఉన్నటువంటి నందిగ్రామం అనే రాజ్యం ఉన్నది, అందులో ఉంటా, ఈ పాదుకులకు సింహాసనం మీద పెడతా, నేను వాటి కింద కూర్చొని 14 సంవత్సరాలు పాలిస్తా ఉంటా. అంతేకాదు నువ్వు అడుగులో ఎలాంటి బట్ట కట్టినవో నేను అదే కడతా, నువ్వు ఎలాంటి కందమూలాలు తింటున్నావో నేను అయ్యే తింటా, నేను అలానే జీవిస్తా. అంతేకాదు ఆఖరిగా ఒక మాట చదువుతున్నా, 14 సంవత్సరాలు ఒక్క రోజు దాటి సూర్యోదయం అయినా నేను ఈ దేహాన్ని అగ్ని ప్రవేశం చేపిస్తా అన్నా, అందుకని నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. ఎంత గొప్ప మాట! 14 సంవత్సరాలు అడుగులు పోవటం, మరి ఇవన్నీ చెప్పి అందరూ కూడా అలింగనం చేసుకొని ఇట్లా మనం చేయగలుగుతాను కదా. అన్నదమ్ముల పరిస్థితి ఎలా ఉంది? ఇతడు చోటుకాడ గొడవలు పెట్టుకొని స్టేషన్లకు పోతున్నాం, చాలా దగ్గర చోటుకాడ దెబ్బతింటున్నాం, తల్లిదండ్రులు చంపేస్తున్నాం పిల్లలు. మొన్న ఎవరో చూసా టీవీలో, ఏదో ఆడపిల్లలు పెట్టినారని చెప్పి తల్లిదండ్రులు ఆడపిల్లలు తప్పించింది. కొన్ని వాడు ఆయన సుఖపడుతున్నా పాపం ఎలిగి చేస్తున్నది వీళ్ళందరూ. మన వాడు దుర్మార్గుడు రాసిన పని వాళ్ళు లేరు, వాడు విధిరాతట్టున్నాం కొని అనుకోవాలి. తల్లిదండ్రులు ప్లాన్లు వేసి చంపుతున్నారు పిల్లలు. అన్నదమ్ముడు కొట్టుకుంటాను, అన్నదమ్ములు ఈర్ష్యాసూయంతో మండిపోతా ఉన్నాడు. తమ్ముడు బాగుంటే అన్న వచ్చుకోలేకపోతాడు, అన్న బాగుంటే తమ్ముడు వచ్చుకోలేకపోతాడు. ఇరుగు పొరుగు కూడా ఏదైనా 10 ఎత్తులు పెట్టి ఇల్లు కట్టి ఈరేట కట్టినా ఈడు ఆలోచిస్తాడు. అంటే మానసిక రాగద్వేషాలతో మిళితమయ్యి మనం మానసిక రోగులుగా బతుకుతా ఉన్నాం. కానీ మనకు ఆ కథ ఎందుకు రాముడు కథ అంటే అలా జీవించారు, మీరు అలా జీవించండి అని మనకు రామాయణం చెబుతుంది. రామతత్వం అంతా మనం బోధిస్తా ఉంది. అందుకే 4 ఇల్లు కట్టినా కూడా మనం రామాలయం కడతాం, ఇల్లు పెట్టగానే ఇంట్లో రాముడి ఫోటో పెడతాం, పెద్ద కొడుకు కాబట్టి రాముడి పేరు పెడతాం. అది మన రామాయణం యొక్క క్యారెక్టర్. ఎంత గొప్పగా ఉంటుంది. అట్లా ఒక్క రోజు జీవించిన సాలుగా అనిపిస్తుంది. రామాయణం పూర్తిగా చదివితే కాదు, పరిశోధన చేస్తే అనిపిస్తుంది. ఒక్క రోజు బతికితే మాత్రమే ఇట్లాంటి బతుకు అనిపిస్తుంది. అంత గొప్ప గుణాలతో జీవించి త్యాగవంతం నడియాడుతా ఉండదు. అట్లాంటి రామచంద్ర ప్రభు మరి సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహారం చేయడం, దొంగగా వచ్చి తీసుకుపోయింది. కానీ ఈయన సుగ్రీవుని యొక్క సామ్రాజ్యంలో హనుమంతుని యొక్క అండదండలతో నదికి వారధి కట్టి వాడి రాజ్యంలోకి పోయి యుద్ధం చేసి అతన్ని మరి నానా ఇబ్బందులు పెట్టి మరి సీతను తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే హనుమంతుని కథ, హనుమంతుని ఘట్టం మరి మనం చెప్పుకున్నట్లయితే హనుమంతుని ఘట్టం అనేది చాలా గొప్ప ఘట్టం. ఎందుకంటే మనకి సుందరాకాండ అది చాలా చిన్నది పర్వం కూడా. అలాంటి చిన్న పర్వంలో హనుమంతుని 36 గంటలే ఉంటుందా ఆ యొక్క ఆయన జీవిత స్టోరీ అంత. అందులో ఇవాళ మధ్యాహ్నం బయలుదేరిండు, రేపు రాత్రి ఆడండు, రేపు మధ్యాహ్నాన్ని తిరిగి వచ్చిండు. పోయేటప్పుడు అనేక ఆటంకాలు ఎదుర్కొన్నాడు. అక్కడికి పోయిండు, మొత్తం చూసిండు. ఆయనకి మొత్తం ఒక 8,000 మందిని సంహరించిండు. రావణాసురుడు కొడుకును కూడా ఒకరిని సంహరించిండు. కోటలన్నీ బగలగొట్టిండు. మొత్తం పట్టుకొని ఈయన చెప్పిండు, రావణాసురా నువ్వు చాలా గొప్పవాడు. ఎందుకంటే రావణాసురుడు నువ్వు చాలా గొప్పవాడు. గొప్పవాడు అంటే ఏంటంటే అంత ధనవంతుడు, అంత గొప్పవాడు, అంత భక్తుడు, అన్నీ ఉన్నాయి. ఆ దుర్మార్గుడు 2 చెడగుణాలు ఉన్నాయి. ఒకటి మోహము, 2 మతము. మోహం ఏమిటి? పరిస్థితి కనబడితే చాలు మట్టి సంపాదాం అనుకుంటున్నాడు, అప్పులాగేదోడు. తర్వాత ఏంటి? మతం, నాకు లెక్కలేని తనం. దేవతల చేత కూడా సొంత పనులు చేయించుకునే స్థాయికి ఎదిగాడు. ఎందుకంటే 10,000 సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేసిండు, ఎన్నో వరాలు పొందిండు. శివుడి గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేసిండు, ఇవన్నీ వరాలు పొందిండు. భూమండలం మీద మొట్టమొదటి పుష్పక విమానం వేసుకొని తిరిగిన వాడు రావణాబ్రహ్మ, తక్కువడేం కాదు. కానీ 2 దుర్గుణాల వల్ల చెడిపోయింది. త్యాగం, జ్ఞానం, వైరాగ్యం, ఇచ్చిన మాట సత్యవాక్కు పరిపాలన, ధర్మనిష్ట వల్ల రాముడు దేవుడైంది. మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది?
మనిషి అనేవాడు ఏమీ కాడు, పుట్టుకతో ఏమీ కాము. కానీ పెరిగే కొన్ని వాతావరణం వీళ్ళందరూ మేమందరం ఎవరిమే ఒక 10 ఏళ్ల క్రితం చాలా మామూలు వాళ్ళం, ఒక 20 ఏళ్ళు అయింది సాధన మొదలుపెట్టి. అంతకుముందు ఏమీ తెలియదు, అందరూ మామూలు విధానంలోనే. ఇంకొక రకంగా చెబితే ఇట్లాంటి ఇంట్లో తిరిగే వాళ్ళకి చెడ్డ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువ తిరగబుద్ధి అవుతుంటుంది, రకరకాల పనులు చేస్తుంటాం మేము అలాంటి వాళ్ళం. మేము అదే చెడ్లోకంలో ఉన్నానుకో, లోకంలో చెడ్డలను ఎక్కువ మంది తయారు చేస్తాం. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడే అందులోనైనా ఇందులోనైనా ఎందులోనైనా ఉండేది. ఇవాళ ఇందులోకి వస్తే మంచి ప్రచారంలో మంచి లోకాన్ని సృష్టించాలని తప్పని జరుగుతున్నాం. కాబట్టి రావణాసురుడు దగ్గరికి పోయి ఆంజనేయ స్వామి చెప్పి ఎన్ని నీతులు చెప్పినా వినకపోతే కాలు పట్టుకొని లంకను నిప్పు పెట్టారు. కాలు పట్టుకొని నిప్పు పెడితే ఆయన లంక మొత్తం నిప్పాడు. తిప్పి అమ్మను కలుసుకున్నాడు. అమ్మను కలుసుకునే విధానం ఎన్ని ఉంటే ఎందుకంటే స్టోరీ చెప్పారు, నాకు ఏం సమయం ఏంది, నాకు మా 20 నిమిషాలు నేనేం చెప్పేది పదైంది. సరే పోతాను, 10 నిమిషాల్లో ముగించుకుందాం అండి. అమ్మ అట్లా నీకు ఆయన పోయి నిప్పు పెట్టి అమ్మని పలకరించి అమ్మకి ఆజ్ఞించి అమ్మ అన్నది అమ్మ నేను చేసుకుపోతామా అన్నాడు. అంటే అప్పుడు ఈయన మరగుంజు రూపంలో ఉన్నాడు. నువ్వెట్లా చేసుకుపోతావు, నువ్వు చూస్తే నేను ఎంతే ఉన్నావు పొట్టవాళ్ళలాగా, నేనే ఎంత ఉంటుంది. సీతమ్మ తల్లి 9 అడుగులు ఆ కాలంలో, మరి రాముడు 10 అడుగులు ఉండేవాడు హైట్, కొలత ఎప్పుడు అంత సుదీర్ఘమైన కాలం కదా. అట్లా రాముడు 16 అడుగులు అట్లా ఉండేవాడు హైట్. ఆ విధానంలో నువ్వెట్ట తీసుకుపోగలుగుతావు అంటే ఆంజనేయ స్వామికి కొద్దిగా ఒక రకమైనటువంటి కోపం వచ్చింది. నన్ను ఇంత చిన్నవాడు బుట్టవాడు అంటవా ఎగతాలు చేసినట్టుగానే అరుగు మీద చెనక దిగి ఒక్కసారి దేహం పెంచిండు, ఆకాశాన్ని జరిపోయాను. పెంచేసరికి అప్పుడు అమ్మ అన్నది అమ్మ చూసి నువ్వు తగ్గునాయన నిజంగా నువ్వు చేయగలవు అని రామ పోదాం అంటే రావణాసురుడు దొంగలాగా వచ్చి తీసుకుపోయిండు. రాముడు వచ్చి లంకను మొత్తం ధ్వంసం చేసి దొంగలాగా తీసుకుపోవాలి, అప్పుడైతేనే వస్తా కానీ ఇప్పుడు నేను రాను. పోయి రాముడికి చెప్పంటే నేనే కాదమ్మా మా యొక్క రాజ్యంలో నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, మొత్తం మేము రాముడికి అండగా ఉన్నాము అంటే అమ్మ పరవశించింది. రాముడు అంటారు వాడు కొంచెం బలం ఉన్నదని. అప్పుడు ఇదంతా వానర చేతంటే కోతి అప్పుడున్న విధానంలో కోతుల్లాగా మనిషి ఆ రూపాంతరం చెందుతూ వచ్చిన వాళ్ళం కదా. అట్లా సాయం చేస్తూ వానరులు సాయం తీసుకొని లంకకు పోయి యుద్ధం చేస్తే మరి 10వ రోజు 12వ రోజు రావణాసురుడు బయటకు వచ్చి యుద్ధానికి వచ్చేసరికి అప్పుడు ఫస్ట్ మొదట్లో ఎవరు వచ్చేది ముందు సైనికులే కదా. సైనికులు వచ్చిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఒక రోజు ఈయన దేవతలందరూ రావణాసురుడిని ఎట్లా చేయాలని వాడు ప్లాన్. ఎందుకంటే వాళ్ళ వల్ల అట్లా రాముడే చంపాలనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఇంద్రుడు ఈయనకి రథం పంపించాడు. మాతాలి అనేటువంటి రథసారథి నుంచి ఇంద్రుడు స్వయంగా రథం పంపించి రాముడు కింద నుండి యుద్ధం చేస్తాడు, దేవతలందరూ బహుమానం ఉన్నాయా, అందుకని రథాన్ని అధిరోహించి యుద్ధం చేయమని చెప్పారు. అందుకని ఈయన వస్తే రథం ఎక్కాడు. ఎక్కి యుద్ధం రావణ యుద్ధం జరిగింది. ఇది మధ్యలో ఒక రోజు జరిగితే ఆ యుద్ధంలో కొడితే మొత్తం అలసిపోయింది రావణాసురుడు. అలసిపోవటం కాదు, గుర్రాలు తెచ్చిపోయి రథసారథి తెచ్చిపోయి ఆయుధాలు పోయి మొత్తం తూట్లు పడగొట్టింది. కొట్టిన తర్వాత అలసిపోయి సమస్యల్ని వణుకుతుంది బాడీ అంతా. వణుకుతుంటే రాముడు ఏమన్నాడు తెలుసా, ఇక నువ్వయ్యా ఈ రోజు నువ్వు అలసిపోయాను, ఇప్పుడు నేను చంపడం నా చిన్న పని, కానీ నేను చంపను, ఎందుకంటే నీకు ఆయుధం లేదు రథం లేదు అంతే. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తాను, రేపు రాబో అన్నాడు. ఈ మాట అసలు అజీర్ణం చేసుకోలేకపోయింది. ఇంతవరకు భూమండలంలో నేను గురించిన వాడు లేడు, నేనేదో తుచ్చమైన మానవుడు అనుకున్నా, ఈ మానవుడు నన్ను ఇంత భయపడతాడా అని జీర్ణం చేసుకోలేక అప్పుడు కుంభకర్ణుడు నిద్రలేపుతాడు. అట్లా రాముడు అలాంటి అవకాశం కూడా ఇచ్చి రావణ